హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలకి సంబంధించిన ఒక కేసు ఈ మధ్య కాలంలో వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక అమ్మాయి తనపైన అత్యాచారం చేశాడని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. ఆ వీడియోని కూడా సోషల్ మీడియా వదిలింది, తెగ వైరల్ అయిపోయాయి. ఆ తర్వాత ఈ కేసు సద్దుమణిగిపోయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు సద్దుమణిగిపోయింది, కోర్టులో కూడా ఇప్పుడు కొట్టేశారు, వీళ్ళిద్దరి మధ్య డీల్ కూడా కుదిరింది అంటున్నారు. మరి ఏం జరిగింది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో ఒక మహిళా టీడీపీ కార్యకర్త తన పైన అత్యాచారం చేస్తున్నాడు, వేధిస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన వీడియోలు అన్నింటినీ కూడా పెన్ కెమెరా రికార్డ్ చేసి రిలీజ్ చేసింది. అవి చాలా వైరల్ అయిపోయాయి. ఆ తర్వాత పార్టీ రియాక్ట్ అయ్యి సస్పెండ్ కూడా చేసింది. మరి ఇప్పుడు చూస్తే ఆ కేసు సద్దుమణిగిపోయింది, వీళ్ళిద్దరి మధ్య డీల్ కుదిరింది, కోర్టులో కూడా కొట్టేశారని అంటున్నారు. మరి ఏమైంది, ఎందుకు, ఏం డీల్ కుదిరింది, ఎందుకు కొట్టేశారు? ఈ కేసు పెట్టినప్పుడే ఇది డమ్మీ కేసు అని చెప్పేసి జనాలకు డౌట్ వచ్చింది. ఓకే, అనుకున్నట్టుగానే డమ్మీ అయిపోయింది. ఎందుకంటే ఈ కేసు విషయంలో ఏది జెన్యున్గా కనపడలేదు మొదటి నుంచి కూడా. ఆవిడ కేసు పెట్టిన పద్ధతి కావచ్చు, అక్కడ ఆ వీడియోలో లీక్ అయిన దాంట్లో ఉన్న పద్ధతి కావచ్చు, ఆవిడ భర్త దాని మీద వివరణ ఇచ్చిన పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా వెనకాల ఏదో జరుగుతుంది అనే వాదన వచ్చింది. తర్వాత ఇది హనీ ట్రాపే అని చెప్పేసి వీళ్ళు కూడా ఆరోపించడము, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆరోపించడము, ముఖ్యంగా ఆదిమూలం సంబంధించిన కుటుంబ సభ్యులందరూ ఆరోపించడం, ఇవన్నీ చూసాం మనం. ఆ తర్వాత ఈ కేసు అనేది సరే ఒక మహిళకు అన్యాయం జరిగిందనే దాని మీద ఖచ్చితంగా సీరియస్గానే వెళ్ళాలి కాబట్టి దర్యాప్తు అనేది జరిగిన తర్వాత నిజంగా, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ వ్యక్తినైనా సరే బెదిరించి లొంగదీయడం అనే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో అటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పేసి పోలీసులు ఆ యాంగిల్లో కూడా చూశారు. చూసినప్పుడు కొన్ని విషయాలు అయితే అందరిని ఆశ్చర్యపరిచాయి. ఎక్కడంటే ఆవిడ కేసు అయితే పెట్టింది, కానీ వెళ్ళి ఏదైతే మెడికల్ టెస్టులు ఉంటాయో దాన్ని చేయించుకోవడానికి ఆవిడ రెడీ అవ్వలేదు. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని నేను రాను, నాకు సరిగ్గా ఇంట్రెస్ట్ లేదు అది అని చెప్పేసి తప్పించుకుంది. దాంతో ప్రజలకు డౌట్ పెరిగింది. ఆ డౌట్లన్నీ ఇంకా పెరుగుతూ వచ్చాయి. మొత్తానికి ఇప్పుడు చూస్తే ఆ కేసే కోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది, దీని వెనక ఉన్నది ఏంటని గమనించి చూస్తే, ఈ కేసు విషయంలో ఆవిడ తానే పిటిషన్ వేసి నేను తప్పుడు కేసు పెట్టాను, ఇది వేరే మూడో వ్యక్తి ఒత్తిడి వల్ల నేను ఈ విధంగా కేసు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి ఆవిడ లాయర్ నోటరీ చేసిన అఫిడవిట్ని సమర్పించింది కోర్టుకి. సమర్పించాక ఆవిడ తరపు లాయర్, ఆయన పేరు జగదీష్ అనుకుంటా. సో అది చూసిన తర్వాత కోర్టు ఓకే, ఈయన ఆదిమూలం మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది. చెప్పి ఇప్పుడు ఆ కేసును అయితే కొట్టేసింది. సో ఇప్పుడు ఆయనకు ఒక రకమైన ఊరట అయితే లభించింది. మరి ఆ మూడో వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ విధంగా చేశారు? నిజానికి ఆయన మీద పెట్టిన కేసులు కూడా బలమైనవి. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఉందో ఆ చట్టాల ప్రకారం 64 సెక్షన్ 64 కావచ్చు, అలాగే 351, సో ఇలాంటి సెక్షన్ల మీద బలమైన కేసు పెట్టింది ఆవిడ. పెట్టి ఇప్పుడు వెనక్కి తీసుకుంది. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఆవిడ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. హనీ ట్రాప్ అంటే ఊరికే చెయ్యరు, రాజకీయంగా ఆయన పరువును తీసేయడానికి కోసమే ఈ స్కెచ్ గీశారనేది అర్థమైంది. అయితే దీని వెనక ఎవరున్నారనేది గతంలో కూడా మనం కొన్ని చర్చలు చేసాం. దాంట్లో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఈ వ్యక్తి మీద కొంతమంది ఏమనుకున్నారంటే వైసీపీ నాయకులే, అంటే వైసీపీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైసీపీ నాయకులే ఈ విధంగా మహిళల పట్ల ఇబ్బంది పెడుతున్నట్టుగా, లేకపోతే వాళ్ళ అక్రమ సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వచ్చి పరువు పోయినట్టయింది పార్టీకి. ఆ విధంగా పరువు తీయాలంటే ఇలాంటి వ్యక్తిని పావుగా వాడుకుందామని చెప్పేసి వాళ్ళేదో స్కెచ్గా దీన్ని తీసుకొచ్చారు, హనీ ట్రాప్ని అనే వాదన కూడా జరిగింది. అయితే ఇది కూడా కాకుండా రెండో యాంగిల్ ఇంకోటి ఉంది. ఆ యాంగిలే మోస్ట్ పాసిబుల్ యాంగిల్ అనిపిస్తుంది. అదేంటంటే వైసీపీ నుంచి ఈ పార్టీలోకి నాయకుడు రావడంతో ఏదైతే సత్యవేడులో ఆ నియోజకవర్గంలో ఉన్న అప్పటిదాకా కొనసాగిన టీడీపీ నాయకులకు దెబ్బ పడడము, వాళ్ళ ప్రాబల్యం అనేది వాళ్ళు అక్కడ కోల్పోవాల్సిన పరిస్థితి రావడంతో ఈయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి వాళ్ళే రాజకీయంగా ఇలా చేశారు. ఎందుకంటే ఇప్పుడు గెలిచాడు కాబట్టి ఇక్కడ నుంచి కొనసాగుతాడు ఈయన ఎమ్మెల్యేగా, మళ్ళీ నెక్స్ట్ టైం టికెట్ రావచ్చు, ఇలా కొనసాగుతూ వెళ్ళొచ్చు. అప్పుడు ఆ టికెట్ ఆశించిన బలమైన లీడర్లు టీడీపీలో గతం నుంచి ఉన్న వాళ్ళకి ఆ దెబ్బ కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకొని ఇమేజ్ డ్యామేజ్ చేస్తే ఈసారి టర్మ్కి ఈయన ఇప్పుడు డిస్మిస్ చేస్తారు, నెక్స్ట్ మేము ముందుకు రావచ్చు అనే ప్లాన్ వాళ్ళకు ఉంటే అలా ఉండుండొచ్చు అనేది అంచనా. వాళ్ళకు ఉండి ఈ విధంగా చేస్తున్నారనేది మనం కొంత గెస్ చేయొచ్చు. అలా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఆ వ్యక్తులు ఎవరు ఏంటనేది పేరు బయటికి రాలేదు, కానీ ఆదిమూలం గారు అయితే అలాంటి హింట్ అయితే ఇచ్చాడు, ఇలా జరిగి ఉండొచ్చు అని. అయితే ఆయన చేసింది ఏమైనా ఉత్తమమైన పని అంటే అది కూడా కాదు. ఒక మహిళ అధికారం ఉంది కాబట్టి తన దగ్గర కార్యకర్తగా ఉన్న మహిళని లైంగికంగా ఇట్లా ఈ విధంగా వాడుకోవడం అనేది కూడా తప్పే. అయితే ఆవిడ కన్సెంట్తో వెళ్ళిందా, లేకపోతే హనీ ట్రాప్లో భాగంగా కుట్రపూరితంగా వెళ్ళిందా అనేది ఆవిడ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసింది. హనీ ట్రాప్లో భాగంగానే చేశాను అని చెప్పేసి. ఇది నీచమైన పని. రాజకీయాల్లో ఏ స్థాయికి దిగజారిపోయారు, ఇక్కడ ఈ మహిళను కూడా తప్పు పట్టాలి. హనీ ట్రాప్లకు ఆవిడ ఉపయోగపడడం ఏంటి, ఆవిడ వ్యక్తిత్వం ఏంటి, ఆవిడ భర్త ఏ విధంగా అలా ఎంకరేజ్ చేశాడు అనేది ఇక్కడ ప్రశ్న. సో ఒక నీచమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ మీద ఖచ్చితంగా కోర్టు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలా వదిలేస్తే ఇలాంటివి ఇంకా జరుగుతూ ఉంటాయి. మహిళలను ఉపయోగించి, అంటే నీతిమాలిన వాళ్ళు కూడా ఉంటారు కదా,
సో అలాంటి నీతిమాలిన వాళ్ళని ఉపయోగించి హనీ ట్రాపులు చేసి ఈ విధంగా చేయడం అనేది ఖచ్చితంగా తప్పుడు పనే. ఆవిడ మీద కోర్టు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఆవిడ వెనక ఎవరున్నారు హనీ ట్రాపులు చేయించిన వాళ్ళు అనే విషయంలో ఆదిమూలం మళ్ళీ కేసు పెట్టుకునే అవకాశం ఉంది. మరి ఆయన ఈ రచ్చ ఎందుకని వదిలేసుకుంటే మనం ఏం చేయలేము, కానీ ఆ విధంగా చేస్తే వాళ్ళు కూడా బుక్ అవుతారు, అదొక ఛాన్స్ ఉంది. ఇది కాకుండా అసలు వెనకాల ఎందుకు ఇది సమస్య పోయింది, ఆవిడ ఎందుకు కేసు వెనక్కి తీసుకుంది అనేది మరొక డౌట్. ఈ డౌట్ విషయంలో మరో క్లారిటీ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ప్యాకేజ్ ఒప్పందం జరిగి ఉండొచ్చు అని. ఎందుకంటే ఆదిమూలం గారు అరెస్ట్ కాకూడదని చెప్పేసి ఇమీడియట్గా చెన్నైలో హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఆయన జాయిన్ అయిపోయాడు హాస్పిటల్లో. ఆ తర్వాత నుంచి ఆయనకు అరెస్ట్ కూడా లేదు. టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు, కానీ అంతకుమించి ఇంకేం జరగలేదు. సో దాంతో దీని వెనకాల ఇంకేమో మంతనాలు జరుగుతున్నాయని అప్పటి నుంచే డౌట్లో ఉంది జనాలు. ఆవిడతోటి ఏదో రాజీ కుదిర్చే ప్రయత్నం ఏదో జరుగుతూ ఉందన్న వాదనలు వచ్చాయి. చివరికి ఆ రాజీ అనేది జరిగిందా అనేది అనుమానం. ఆవిడకి ఏదో ప్యాకేజీ ఇచ్చారు, అలాగే ఒక పదవి, ఒక చిన్న స్థాయి పదవి అయితే ఆవిడకి నియోజకవర్గాల్లో కేటాయించారు అనే వార్త అయితే ఉంది. బహుశా ఆవిడ కొద్ది రోజుల్లో, ఒక వారం రోజుల్లో లేకపోతే 2-3 వారాల్లో ఖచ్చితంగా ఆవిడ ఒక పదవిలో అయితే ఉండబోతున్నారు అనేది క్లియర్. సో అప్పుడు వస్తే దీని వెనకాల జరిగిందంతా క్లియర్ అయిపోతుంది. జనాలు కూడా ఈ రాజకీయాలను చూసి తూవని ఊసే పరిస్థితి వస్తుందన్నమాట. అది ఇక్కడ జరిగిన సంఘటన. మరి ఇప్పుడు ఆదిమూలాన్ని అప్పుడు టీడీపీ వాళ్ళు సస్పెండ్ చేశారు కదా, మళ్ళీ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. సో ఆయన టీడీపీ ఎమ్మెల్యే అనే అంటారు. టీడీపీలో ఉన్నా లేకున్నా ఆయన టీడీపీ ఫేస్ మీద గెలిచాడు కాబట్టి టీడీపీ ఎమ్మెల్యే అనే అంటారు. అయితే ఆయన మీద ఇప్పుడు ఈ కేసు సమస్య పోయిన తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని టీడీపీ ఇప్పుడే యాక్షన్ తీసుకోకపోవచ్చు. కొంచెం గ్యాప్ తీసుకొని ప్రజలందరూ దీన్ని మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పార్టీలోకి తీసుకొని పార్టీ తరపు నుంచి ఆయన ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఇది హనీ ట్రాప్ అని ఆల్రెడీ ప్రజలకు కూడా నిర్ధారణ అయింది కాబట్టి ఆయన మళ్ళీ వెనక్కి పార్టీలోకి తీసుకోవడం అనేది ఎవరు ఆక్షేపించరు. కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఉండదు పార్టీకి. సో ఇప్పుడు ఇది వీళ్ళిద్దరి మధ్య డీల్ కుదిరి ఒక సమస్య పోయిందా, లేకుంటే టీడీపీ పార్టీ ఈ విధంగా డీల్ కుదిరిచ్చిందా, ఆ విధంగా కూడా చర్చలు జరుగుతున్నాయి? నిజానికి ఇది హనీ ట్రాప్ అనేది పార్టీకి కూడా క్లారిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే చేసింది ఆ పార్టీలోని లోకల్గా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళే అనే అంచనా అనేది వాళ్ళకు ఉంది. కాబట్టి ఆదిమూలం పార్టీ దగ్గర, అధిష్టానం దగ్గర ఈ విషయం మొత్తాన్ని కూడా ఆయన వెళ్ళి ఉంటాడు కాబట్టి, ఎందుకంటే మన ఎవరికి క్లారిటీ లేకపోయినా ఆదిమూలంకి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే జరిగింది ఆయన మీద కాబట్టి వెనకాల ఏం జరిగింది అనేది ఆయనకు తెలుసు. ఇదంతా పార్టీ అధిష్టానం దగ్గరికి తీసుకువెళ్ళి ఉంటాడు. సో పార్టీ అధిష్టానం కూడా ఆ విషయంలో దర్యాప్తు చేసే ఉండొచ్చు. ఇంటర్నల్ దర్యాప్తు చేసినప్పుడు అనేక విషయాలు బయటకు వచ్చే ఉంటాయి. దాన్ని బట్టి పార్టీ ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరిని కట్ చేయాలనే నిర్ణయానికి వచ్చే ఉంటుంది. కాబట్టి ఆదిమూలంకి ఈ యాంగిల్లో పార్టీ నుంచి ఒక పాజిటివ్ యాంగిల్ ఉంది, దాన్ని మనం కాదనలేము. ఎందుకంటే మనకు తెలిసిన వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొర అంటారు కదా, ఆ విధంగా తెలియకుండా లోపల జరిగేవి రాజకీయ ప్రలోభాలతోటి ఈ విధంగా పదవులు ఆశ చూపో, లేకపోతే డబ్బును ఆశ చూపో మహిళలను లొంగ తీసుకునేవి అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి. మనకు తెలియదు అంతే. మరి పార్టీలో ప్రజలకు తెలియకుండా